నారదుడు వేద పండితుల ఇంట్లో పనిచేసే ఒక దాసి కుమారుడు. ఒకరోజు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా సేవలు చేయడంతో వారు సంతోషించి అతనికి విష్ణుతత్వాన్ని ఉపదేశించారు. అతని తల్లి ఒకనాడు పాము కాటు వల్ల మరణించడంతో అతడు అన్ని బంధాల నుండి విముక్తుడై భగవత్ స్వరూపాన్ని ధ్యానిస్తూ నిరంతరం హరినామం జపం చేస్తూ తన దేహాన్ని త్యజించాడు. అనంతరం ఒక జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మదేవుడి శ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. కొన్ని యుగాల తర్వాత బ్రహ్మ లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు ఆయన నుండి నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుణ్ణి బ్రహ్మమానస పుత్రుడంటారు. ఆయన్ని కలహభోజుడిగా చిత్రీకరించినప్పటికీ వేదవ్యాసునికి భాగవతం, వాల్మీకి మహర్షికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం రాయమని, అవి ఆచంద్రతార్కారం నిలిచి ఉంటాయని ఉపదేశించాడు. ఈ విధంగా నేటి సనాతన భారతీయ సంస్కృతిలో భాగమైన 2 కీలక ఇతిహాసాల రచనలో నారద మహర్షిది ఎంతో కీలకమైన పాత్ర ఉందని చెప్పవచ్చు.